పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీస్ పేరెడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, వినకొండ ఎమ్మెల్యే మరియు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా అధికారులు, డాక్టర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల సాధికారత, భద్రత మరియు సమాజంలో వారి పాత్ర గురించి ప్రసంగిస్తూ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. బాగున్నారా అందరూ? మరి ఉత్సాహం తక్కువ కనిపిస్తుంది. మీడే ఈరోజు గట్టిగా ఉత్సాహం ఉందా లేదా? ఈరోజు హ్యాపీగా ఉన్నారా లేదా? కలిసిపోయి ఉన్నారా? పొద్దు నుంచి లేదు కదా. సో ముఖ్యంగా మన మహిళలు ఏదైనా అనుకుంటే సాధించగలుగుతారు. దానికి ప్రమాణం ఈ పల్నాడు జిల్లా మహిళలు చాలా బాగా చేస్తున్నారు. అసలు ఎస్హెచ్జి గ్రూప్స్లో, మెట్మా గ్రూప్స్లో ఈ సంవత్సరమే 1 లక్షల పైన లోన్స్, 1500 కోట్లు మీ అందరికీ ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. దేనికోసం? మీ ఆదాయం పెంచుకోవడానికి, మంచి ప్రొడక్టివ్గా యాసెట్ కొనుక్కొని పెట్టుకోవడానికి. ఈసారి ఏం మార్పు చేసామో, మీ గ్రూప్స్లోనే మీటింగ్ పెట్టుకొని మీకు ఏం కావాలి ఆలోచించండి, దేనికి మీరు చేయగలుగుతారు. ఆ మీటింగ్ పెట్టి మీ వైపు నుంచినే రిక్వెస్ట్ తీసుకొని ఈసారి లోన్స్ ఇవ్వడం జరిగింది. అది పెద్ద మార్పు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏదైతే సూపర్ 6 కింద ప్రభుత్వం ప్రకటించడం జరిగిందో, అవలంబించడం జరుగుతూ ఉందో, ప్రతి ఒక్కటి కూడా సూపర్ 6లో మహిళలకి ఉద్దేశించిందే, మహిళలకి టార్గెట్ చేస్తూనే సూపర్ 6లో ఉన్న ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అటు ఉచిత బస్ అయితే కానీ, అలాగే ఏదైతే పిల్లలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది చదివినా అందరికీ కూడా తల్లులకి డబ్బులు వేసే కార్యక్రమం అయితే కానీ, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ముఖ్యంగా మహిళలనే ముందు పెట్టి వారితోనే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇది అంతా చేస్తూ ఉన్నాము అంటే, మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొట్టమొదటిగా దేశంలో ఎక్కడా జరగల, మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అది ఎన్టీ రామారావు గారే తీసుకొచ్చారు. ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇవ్వాలి అనే చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాతే దేశం మొత్తం మీద కూడా జరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే, మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ముందుకు వస్తేనే వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. ఒక్క బిడ్డకే కాదు, 2 బిడ్డలున్నా, ఒక తల్లికి 4 బిడ్డలున్నా తల్లికి వందన పథకం ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు అందిస్తున్నారు. అట్టగే గ్రామ సేవల అభివృద్ధి కోసం ఈరోజు చంద్రబాబు గారి ఆదేశాల్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. వారికి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు చంద్రబాబు గారి నమ్మకం ఒకటే, సమాజంలో మహిళలు ఎప్పుడైతే వ్యాపార రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, అన్ని రంగాల్లో ముందుకు వస్తారో అప్పుడే మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అని ప్రగాఢ విశ్వాసం. ఎక్కడ ఏ ప్రాంతంలో, ఏ దేశంలో అయితే మహిళల్ని గౌరవిస్తారో అక్కడ సుభిక్షంగా ఉంటుంది, అక్కడే అభివృద్ధికి శ్రీకారం అవుతుంది. మహిళలు ఉన్న కాడే సంతోషం ఉంటుంది, మహిళలు ఉన్న కాడే ప్రగతి ఉంటుంది, మహిళలు ఉన్న కాడే వికాసం ఉంటుంది. అందుకే అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఆడపడుచులకి ఆస్తి హక్కు ఇచ్చింది భారతదేశంలో అన్న ఎన్టీ రామారావుని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి జేజేలు పలకాలను కోరుతున్నా. ఆస్తి హక్కు అంటే చిన్న విషయం కాదండి. ఈరోజు మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చిన తర్వాతనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఆడబిడ్డలకి స్వతంత్రం వచ్చింది, చదువులో ప్రోత్సాహం వచ్చింది, అన్ని రంగాల్లో. ఈరోజు చట్టసభల్లో మోడీ గారు, ప్రధానమంత్రి గారు 33%
చట్టసభల్లో కూడా మహిళలు ఉండాలని ఈరోజు బిల్లు పాస్ చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జైలు పలకాలమ్మా. అందరూ కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఈ యొక్క స్కీమ్స్ కానీ ఈ యొక్క సపోర్ట్ సిస్టమ్ని దే హావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అండ్ దే హావ్ టు లీడ్ అండ్ షో ది వే ఫర్ సెవరల్ అదర్స్ అండ్ ఐ విష్ a wonderful and great achievements to be made by you all, and we will all be there to support you in that particular regard. So wish you all good. Thank you.